టాలీవుడ్‌లో చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే, మనందరికీ ఇష్టమైన యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు ఈరోజు చనిపోయారు. ఈ న్యూస్ వింటుంటేనే చాలా మంది షాక్‌లో ఉన్నారు. ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్‌తో చాలా రోజులుగా కష్టపడుతున్నారని చాలా రోజుల నుంచి టాక్ వచ్చింది. కొన్ని ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి. కానీ ఈరోజు సడెన్‌గా ఆయన హెల్త్ కండిషన్ సీరియస్ అవ్వడంతో కార్డియాక్ అరెస్ట్ వల్ల ఆయన చనిపోయారని తన ఫ్యామిలీ కూడా కన్ఫర్మ్ చేసింది. అండ్ డాక్టర్స్ కూడా అదే చెప్పారు. కోట శ్రీనివాసరావు గారి ఏజ్ ప్రస్తుతం 77 ఇయర్స్. యాక్టింగ్ కెరియర్ లో అయితే 40 కన్నా ఎక్కువ సంవత్సరాలే వర్క్ చేశారు. టాలీవుడ్ లో విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 500 కన్నా ప్లస్ సినిమాలు చేశారని తెలుస్తోంది. ఆయన టోన్ అండ్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజెస్, డైలాగ్స్, టైమింగ్స్ అన్ని పాత సినిమాలైన ఆడియన్స్ ఇంకా మైండ్ లో పెట్టుకున్నారు. కోట శ్రీనివాసరావు గారికి పద్మశ్రీ అవార్డు కూడా గెలిచారు. ఆయన మాత్రమే కాదు, తన యాక్టింగ్ తో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పెక్ట్ ఇచ్చింది. టాలీవుడ్ లో చాలా సెలబ్రిటీస్ షాక్ లో ఉన్నారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, రాజమౌళి గారు అందరూ ట్వీట్స్ చేస్తున్నారు. కోట గారు లాంటి యాక్టర్ ని మరెవరూ రిప్లేస్మెంట్ చేయలేరని చాలా బాధ చూపిస్తున్నారు. ఈ మధ్య కోట గారు హెల్త్ బాలేదని రిపోర్ట్స్ వచ్చినా ఫ్యాన్స్ ప్రే చేశారు స్పీడీ రికవరీ కోసం. కానీ ఫేట్ డిఫరెంట్ డిసిషన్ తీసుకుంది. ఆయన ఫైనల్ రైట్స్ గురించి తన ఫ్యామిలీ నుండి ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఒక జనరేషన్ అయిపోయిందంటూ ఫీలింగ్స్ అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.